గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ విందు సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ డిన్నర్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని డిస్కస్ చేసుకొని కలెక్టివ్ గవర్నెన్స్, పొలిటికల్ గవర్నెన్స్ అని మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఫస్ట్ నెలలో ఇరపతినేని శ్రీనివాస్ గారి ఇంట్లో జరిగింది ఇదే డిన్నర్ కార్యక్రమం. రెండో నెలలో మా ఇంట్లో జరిగింది. ఆ సందర్భంగా అందరం ఈ రోజున ఇక్కడ డిన్నర్కి కలిసి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని కలెక్టివ్గా డిస్కస్ చేసుకొని ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం రెండో నెల మా ఇంట్లో ఈ రోజున డిన్నర్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండది ఒకటి బర్నింగ్ టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి అసలు వైసీపీ నైజం ఏదైతే ఒక గొడ్డలి పార్టీ అని చెప్తున్నామో, ఒక మోసపూరితమైనటువంటి పార్టీ అని చెబుతున్నాము, అలాగే ఒక దుష్ప్రచారం చేసేటువంటి పార్టీ అనేదైతే చెప్తున్నామో వాటికి నిదర్శనంగా రీసెంట్గా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇష్యూ ఒకటి వచ్చింది. ఆ ఇష్యూని మన ఆంజనేయులు గారు, మా చీఫ్ విప్ ఆంజనేయులు గారు మాట్లాడతారు. సత్తెనపల్లి శాసనసభ్యులు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు ఈ సందర్భంగా మా తోటి ఎమ్మెల్యేలు మిత్రులందరినీ కలుసుకోవటం ఈ ఆత్మీయ సమావేశంలో చాలా సంతోషంగా ఉంది. లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడం కోసం, ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం, స్వర్ణాంధ్ర సాధన కోసం ఈ ప్రక్రియ ఎంతగానో దోహదం పట్టడం మా అందరికీ చాలా ఆనందం. ఈరోజు నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దాన్ని పగలగొట్టి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేసిన దాని వెనక ఎవరున్నారో ఈరోజు ప్రజలకు తెలిసిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుచరుడు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దాన్ని విధ్వంసం చేయటం అంటే దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? గతంలో చూసాం. ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి ఇది రాష్ట్రం అంతా ప్రచారం చేసి దీనివల్ల అల్లర్లు సృష్టించి ఈరోజు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించాలని చెప్పేసి ఏనేమో పిల్లలతో హాయిగా ఉండాలా, ఈ కుట్రలో మరి కొంతమంది కార్యకర్తలు బలి కావాలా, దీంట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా. ఇంత పెద్ద కుట్ర జగన్ నైజానికి గతంలో జరిగిన అనేక నిదర్శనలు ఉన్నాయి. ఇది జగన్ నైజానికి మరో ఉదాహరణ. గతంలో జగన్ జీవితం అంతా అవినీతి, హత్యలు, కుట్రలు. ఇది జగన్